పేరు రోటర్డామ్. సో అంతా అక్కడ ఈ వాటర్ షిప్స్‌కి ఫోర్ట్ లాగా ఉంటుంది. ఒక చిన్నపాటి హార్బర్ లాగా ఉంటది. అండ్ ఇక్కడ కనిపించేది మీ ముందు అదంతా ఎరస్మస్ అనే ఒక బ్రిడ్జ్. ఇప్పుడు ఈ చుట్టూతా ఏరియా మొత్తం రోటర్డామ్ మంచి ఏరియా కాబట్టి సో దాన్ని మొత్తం రెప్లికా లాగా మొత్తం చేశారు. సో అక్కడ ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ బిల్డింగ్. సో అంటే దాని ఆర్కిటెక్చర్ బాగుంటుంది అని చెప్పేసి అది పెట్టారు. అండ్ ఇటు సైడ్ మీదంతా క్యూబ్ హౌసెస్. దీన్ని సపరేట్ వీడియో కూడా ఉంది ఒకటి, నేను తర్వాత పోస్ట్ చేస్తాను. కాకపోతే ఈ క్యూబ్ హౌసెస్ ఒక్కొక్క బాక్స్ లాగా ఉంది కదా, ఒక్కొక్క క్యూబ్ వచ్చేసి ఒక్కొక్క హౌస్. సో అట్లా ఇవన్నీ చిన్న చిన్న క్యూబ్ హౌసెస్. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట. విజిటింగ్ ప్లేస్, మనకు లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఆ ఒక్క క్యూబ్లో వచ్చేసి 3 ఫ్లోర్స్ ఉంటాయి. సో కింద ఒక హాల్ అనేసి, పైన బెడ్రూమ్స్, దాని తర్వాత దానిపైన వచ్చేసి స్టడీ రూమ్ లాగా అట్లా 3 ఫ్లోర్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి విండ్ మిల్స్ ఉంది కదా, ఇదంతా వచ్చేసి మొత్తము మనకి ఎట్లా అంటే ఒక హార్బర్ లాగా అన్ని షిప్స్ కానివ్వండి రావడం పోవడము అట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని గేమ్స్ లాగా కండక్ట్ చేశారు. సో మనం పెట్టేదాన్ని బట్టి వేవ్స్ వస్తాయి. మనం దాన్ని ప్రెస్ చేసుకున్న కొద్దీ ఇక్కడ వేవ్స్ వస్తూ ఉంటాయి. సో అట్లా గేమ్స్ లాగా కండక్ట్ చేశారు. అండ్ షిప్లో మోస్ట్లీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అట్లా జరుగుతూ ఉంటాయి కదా, సో అది కూడా ఒక టైప్ ఆఫ్ గేమ్ లాగా కండక్ట్ చేశారనమాట. ఆ కంటైనర్స్ అన్ని మనం పిక్ చేసుకొని ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ప్లేస్ చేయాలి, అది గేమ్ లాగా. సో అది కూడా ఆడుతుండే అసలు భలే ఉండే అనమాట. సో చాలా మంది వచ్చి కాసేపు అక్కడ రిలాక్సేషన్ లాగా జస్ట్ చూస్తూ ఉండడమే కాకుండా ఇట్లా పార్టిసిపేట్ చేయొచ్చు కూడా గేమ్స్లలో. సో అట్లా ఉండింది. శ్రీకాంత్ కూడా కాసేపు ట్రై చేశాడు ఆ కంటైనర్ స్లిప్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ పక్కకు పెట్టాలి అనేసి. కాకపోతే అది కుదరని పని అని అర్థమైపోయి వదిలేశాడు అనమాట. అండ్ మిగతా ఏమో అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇదొచ్చేసి ఒక మనకి వాటర్ ప్యూరిఫైయర్ లాగా అనమాట. అక్కడంతా పాకురులాగా ఉంది కదా, సో అవన్నీ వాటర్ ఇక్కడికొచ్చేసి అవి ప్యూరిఫై అయిపోయి మళ్ళీ మంచి వాటర్ అనేది వస్తూ ఉంటది. సో ఇదంతా ఒక వాటర్ ప్యూరిఫైయర్ లాగా. సో అప్పట్లో అట్లా చేసేవాళ్ళంట, ఇప్పుడు కూడా చేస్తున్నారో ఏమో తెలీదు. అండ్ ఇదంతా ఒక విలేజ్. ఇక్కడ గిథాన్ అని ఒక విలేజ్ ఉంటుంది. సో దాని రెప్లికా లాగా, అది ఫేమస్ విలేజ్ అనమాట. సో దాని రెప్లికా లాగా మొత్తం ఒక విలేజ్ సీన్ క్రియేట్ చేశారు. అండ్ నెదర్లాండ్ అంటే ఆబ్వియస్ తెలుసు కదా, టులిప్ గార్డెన్. సో అవన్నీ టులిప్ ఫీల్డ్స్. సో ఆ టులిప్ ఫీల్డ్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ ఈ టులిప్ ఫీల్డ్స్ దగ్గరనే ఇది టులిప్వి ఇట్లా షోకేస్ లాగా ఇట్లా పెట్టారనమాట, చాలా పెద్ద పెద్దగా. సో అక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. అండ్ వీడైతే ఆ టులిప్స్ దగ్గర చూడండి అసలు వాడు స్లైడ్ చేస్తున్నాడు. అది ఏంటి జారుడు బల్ల అనుకుంటున్నట్టున్నాడు వాడు. అసలు అది ఎక్కడము స్లైడ్ చేయడము, అక్కడ ఉన్న వాళ్ళు చూసే వాళ్ళందరూ నేను చూసుకుంటూ నవ్వుతూ ఉండే అనమాట. అసలు ఫుల్ యాక్టివ్ ఉన్నాడు వీడు అనుకుంటూ. అట్లా స్లైడ్ చేసుకుంటూ పడితే మామూలు సంతోషం కాదు. అండ్ అవి ఎంత బాగున్నాయి కదా అసలు, ఆ పూలు కూడా చాలా బాగుండింది. ఆల్మోస్ట్ ఒక 6-7 ఫీట్ హైట్ లాగా, 7 ఫీట్ హైట్ లాగా ఉండింది అనమాట. అందరు వచ్చి అక్కడ అదొక ఫోటో స్పాట్ లాగా అయిపోయింది. అండ్ ఇది చూసారా విండ్ జాగర్ అనేది. ఈ విండ్ జాగర్ అనేది ఎట్లా అంటే కంప్లీట్గా మన విండ్ మిల్స్, నెదర్లాండ్స్లో ఉన్న విండ్ మిల్స్ ఒక హిస్టరీ, దాని స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి, ఎట్లా ఆపరేట్ చేస్తారు ఏంటి అనేది మొత్తం దాని హిస్టరీ అనేది ఉంటుందన్నమాట. సో దాని లోపలికి వెళ్తే ఆ హిస్టరీ ఉంటుంది. అండ్ మేము ఎట్లా ఆబ్వియస్గా వీళ్ళు పట్టుకొని అది చూస్తూ ఉండలేము కదా అని చెప్పేసి మేము బయటకు వచ్చేసినాం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు అక్కడ అబ్బాయి ఉయ్యాలు ఊగుతా ఉంటే నేను ఊగుతానని చెప్పి కూర్చున్నాడు అనమాట. వాడే ఊపుతా ఉన్నాడు, వీడు చూస్తూ ఉన్నాడు అనమాట. ఎంజాయ్ చేసాడు కాసేపు అట్లా ఊగుతూ. అండ్ అక్కడ అన్ని షిప్స్ ఉన్నాయి. ఆ షిప్స్ మీద మనం అంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే ఎప్పటివో పాత షిప్స్ అవి ఇవి ఉంటాయి కదా, సో అవి లోపలికి వెళ్ళి చూసుకుంటూ అట్లా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అట్లా ఉండింది. ఇంకా అప్పటికి 2 అయిపోయింది అని చెప్పేసి మేము ఇంకా పక్కన అక్కడే రెస్టారెంట్ ఉండింది. సో అక్కడనే ఆగేసి వాడికి లంచ్ అనేది పెట్టేసాను. నేను ఇంటి నుంచి తీసుకొచ్చాననమాట. సో ఆ లంచ్ ఫీడ్ చేసిన తర్వాత ఇది వచ్చి ఒక థీమ్ పార్క్ లాగా. సో ఈ మొత్తం మన రోలర్ కోస్టర్ రైడ్స్ కానివ్వండి, అన్ని ఏ రైడ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ మనకి యూజువల్‌గా అవి తిరుగుతున్నప్పుడు ఎట్లుంటాయో అట్లా చూపిచ్చారు. అసలు ఇది చూసుకుంటూ బాగా చూసాడనమాట వీడు. ఇవన్నీ ఎటు పోతున్నాయి, ఎటొస్తున్నాయి అన్నట్టుగా. ఈ గేమ్స్ చూడండి అసలు ఎంత చిన్న చిన్న రోలర్ కోస్టర్ రైడ్స్, ఈ పెండ్యులమ్ రైడ్స్ అన్నీ చిన్న చిన్నగా భలే ఉన్నాయి అన్నీ. మనకు ఒక అమ్యూజ్మెంట్ పార్క్‌లో ఏమేమి ఉంటాయో అసలు ఆల్మోస్ట్ అన్నీ దింపేశారు దాంట్లో. అండ్ ఇక్కడ ఒకటి బాక్స్ ఉంది కదా, మేబీ అది పే చేస్తే ఇవి తిరుగుతాయో మరి ఏమో ఐడియా లేదు. నాకైతే అలానే అనిపించింది చూసిన తర్వాత. సో అట్లా అన్నీ కంప్లీట్‌గా తిరగడం, దాంట్లో మనుషులు ప్రతి ఒక్కటి అంత క్లీన్‌గా ప్రొజెక్ట్ చేశారు అసలు వాళ్ళు. చాలా బాగుండింది. పిల్లలందరూ వచ్చి ఇక్కడనే ఆగిపోయారనమాట వాళ్ళది చూసుకుంటూ.
ఇదొచ్చేసి 'ప్రిన్స్ అండ్ హాఫ్' అని ఒక ప్యాలెస్ లాగా అనమాట. ఆ ప్రిన్స్ అనే అతను అక్కడ ఉన్నంత కాలం అక్కడే ఉండి అండ్ లాస్ట్‌కి అక్కడనే మర్డర్ గూడా జరిగిందంట తనని. అక్కడనే చంపేయబడ్డాడు. సో, ఉన్నంత కాలం అక్కడే ఉన్నాడు అని చెప్పేసి ఉండింది ఆ ప్లేస్. అండ్ తర్వాత ఈలోపు అక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇది ఫస్ట్ టైమ్ అనమాట నిహిత్ ఐస్ క్రీమ్ తినడము. చూసి అది ఐస్ క్రీమ్ తినేదని కూడా వాడికి ఎట్లా తెలిసిందో ఏమో శ్రీకాంత్ అక్కడి నుంచి తీసుకొస్తుంటేనే ఇవ్వు, ఇవ్వు అనుకోని లాగేసుకున్నాడు. సో, మేము ఆల్మోస్ట్ తినేసి హాఫ్ కోన్ ఉంటే అది ఇచ్చేసాము. అదే ఎంజాయ్ చేస్తా ఉండే అనమాట. సూపర్ ఉంది అని చెప్తున్నాడు చూసారా అక్కడ. వాడికి చాలా నచ్చింది. అండ్ ఫస్ట్ టైమ్ కదా ఐస్ క్రీమ్ సో ఆబ్వియస్‌గా నచ్చుతది. మాకివ్వకుండా అసలు తీసుకొనివ్వకుండా తిన్నాడు. ఎలా ఉంది అనంటే సూపర్ అని చెప్తా ఉండే. సో, అట్లా కొన్ని పిక్స్ తీసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. అండ్ దట్స్ ఆల్ అబౌట్ మధురాధం. అండ్ మధురాధం అయిపోయిన తర్వాత మేము అదే రోజు దాని పక్కనే ఒక బీచ్ ఉంది. సో, ఈ సమ్మర్ టైమ్‌లో సో ఇదే బెస్ట్ టైమ్ పక్కనే అనమాట. అండ్ మీకిది ఐడియా ఉందా? మీకెంతమందికి గుర్తొచ్చిందో తెలీదు. అప్పట్లో ఇంగ్లీష్ బుక్స్‌లో 'గలివర్ ట్రావెల్స్' అని చెప్పేసి స్టోరీస్ ఉండేది కదా! సో, ఆ 'గలివర్ ట్రావెల్స్‌ది' మినియేచర్ అనమాట అది. సో, అది బయట ఎంట్రన్స్‌లో ఉండింది. అండ్ అక్కడి నుంచి మేము ఈ బీచ్‌కి వచ్చేసి స్టార్ట్ అయిపోయాము. ఈ బీచ్ స్టార్ట్ అయిన తర్వాత ఇది కాల్టన్ బీచ్ అని చెప్పేసి అసలు ఫుల్ రష్ ఉన్నారు. సమ్మర్ కదా! సో, ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే చుట్టూతా స్టాల్స్ ఉన్నాయన్నమాట. అన్నీ మనకి ఫుడ్ కానివ్వండి, క్లోత్స్ మొత్తం అన్నీ కావాల్సినవి అన్నీ అక్కడే దొరుకుతాయి. సో, ఆ విధంగా అన్ని స్టాల్స్ ఉన్నాయి చుట్టూతా. సో, మేము ఏ స్టాల్ చూసుకోకుండా అప్పటికే పడుకున్నాడు స్ట్రోలర్‌లోనే నిద్రపోయి ఉన్నాడు. సో, ఇంక మేము డైరెక్ట్‌గా అటు బీచ్‌కే వెళ్ళిపోదాము అని చెప్పేసి వెళ్ళిపోయాము. అండ్ నేనిక్కడ ఏదో శాండ్ క్యాసిల్ చేస్తున్నంత బిల్డప్ ఇచ్చుకుంటూ ఏదో చేస్తా ఉన్నా నేను. ఆ ఇసుకతోటి ఆడుకుంటా ఉంటే వీడొచ్చి దాన్ని పాడు చేస్తా ఉన్నాడు. నేను మంచిగా హార్ట్ షేప్‌లో ఇట్లా చేద్దాము అని అనుకున్నా. కానీ అసలు వాడసలు సతాయిస్తా ఉండే అనమాట. వాడు పక్కన ఎక్కడో ఆడుకుంటున్నాడు అని చెప్పేసి నేను స్టార్ట్ పెట్టిన వెంటనే నా దగ్గరకి ఉరికొచ్చాడు. లేరా పోరా అంటే కూడా వినకుండా మొత్తం అదిగో అంత ఇసుకంతా దాంట్లో ఏసి పాడు చేశాడు. అండ్ ఇసుకతో అయితే ఫుల్‌గా ఆడుకున్నాడు నేనైతే. అండ్ చూడండి ఇక్కడ ఫాదర్ అండ్ సన్ ఇద్దరు మంచిగా చిల్ అవుతున్నారనమాట అక్కడ బీచ్ లోపల. వాడికైతే ఇంత భయం లేదు. లోపలికి వెళ్ళిపోతా అన్నట్టుగా ఉండే అనమాట. చాలా అంటే ఫోర్స్‌ఫుల్‌గా ఆగబట్టాము. వాడు లోపలికి వెళ్దామన్న దాంతోటే ఉన్నాడు. ఫుల్ ఎక్సైట్ అయ్యాడు అన్ని వాటర్ చూసాక. ఇది చూడండి అసలు వాడైతే ఎంత ఆగబట్టినా ఆగట్లేదు. చేప పిల్ల కొట్టుకున్నట్టు గిలా 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 కొట్టుకుంటున్నాడు ఆ వాటర్‌లో అసలు. వదిలేస్తే ఎట్లా పారిపోదామా అన్నట్టున్నాడు వాడు. అండ్ అక్కడ కాసేపు ఆడుకొని ఇదిగో ఇక్కడ ఒకటి బుల్లాగా ఉంటే దాని మీద ఎక్కించామన్నమాట. కాసేపు అది ఎక్కి కూర్చొని ఆడుకున్నాడు. దాని తర్వాత ఇంక మేము బయటకు వచ్చేసాము. అండ్ అక్కడ చిన్న చిన్న టాయ్స్ లాగా టాయ్ కార్స్ అట్లా ఉండే. సో అక్కడ కాసేపు కూర్చొని ఆడుకున్నాడు. సో మనీ వేస్తే అవి రన్ అవుతాయి అట్లా ఉండే. సో అది కూర్చొని ఆడుకున్న తర్వాత ఇంక మేము రిటర్న్ వచ్చేసాము. అండ్ ఇదే అనమాట మా ట్రైన్లో వచ్చాము. సో అలాగే ట్రైన్లో ఇట్లా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇదే ఆ ట్రైన్ స్టేషన్ అంతా. ఇలా ఎంటర్ అవ్వంగానే మనకి 2 ఉంటాయి. అటు పైన అయినా కూర్చోవచ్చు ఆర్ కింద అయినా కూర్చోవచ్చు మన వీలు బట్టి. యూజువల్‌గా డబుల్ డెక్కర్ బస్ లాగా అట్లా పైన కింద 2 ఫ్లోర్స్ లాగా ఉంటాయన్నమాట. కింద అయినా పైన అయినా కూర్చోవచ్చు. కొన్ని సార్లేమో కింద సెకండ్ క్లాస్ పైన ఫస్ట్ క్లాస్ అట్లా ఉంటాయి. బట్ ఇవి 2 ఒకటే అనమాట. సో ఎక్కడైనా కూర్చోవచ్చు అన్నట్టు ఉండే. మేము ఇంక ఎక్కిన తర్వాత కూడా వాడు ఆ పైన ఎక్కి ఒకటే మామూలు అల్లరి కాదు, మామూలు రచ్చ కాదు.
టికెట్స్ చెకింగ్‌కి వచ్చారు. మేము ట్రైన్ ఎక్కిన కాసేపటికే అండ్ వాళ్ళు ఉన్నారు. అల్లరి చేయట్లా అంటే కూడా వాటర్ వచ్చి వాడారనమాట. లాస్ట్‌కి వాళ్ళు కూడా వీడిని చూసి అసలు వెళ్తూ వెళ్తూ ఏవో స్టిక్కర్స్ ఇచ్చి వెళ్ళారనమాట బాయ్ అనుకుంటూ. And that's all about this video and hope you all enjoy. Do like